హాయ్ హలో వెల్కమ్ టు రియల్ బూమ్. నేను ప్రశాంతి. ఈరోజు నాతో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తారక రంగారెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉందో ఏంటో ఆయన ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. సార్, ఎక్కడ విన్నా కూడా ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడుకుంటున్నారు. కొంతమంది పడిపోయిందంటారు, కొంతమంది పాజ్ అయిందంటారు, కొంతమంది స్టేబుల్ ఉందంటారు, లేదా అప్ అండ్ డౌన్ అవుతుంది అంటారు. అసలు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్ని బట్టి కొంతమంది స్తబ్దత వచ్చింది అంటున్నారు, కొంతమంది పూర్తిగా పడిపోయింది అసలు లేదంటున్నారు, చాలామంది మాట్లాడుకుంటున్నారు అనమాట. సో ఈ కంప్లీట్ దీంట్లో మార్కెట్ అయితే ఎక్కడ పడలేదండి. పడింది అని అంటే మీనింగ్ బిల్డర్ ప్రైస్ తగ్గించాలిగా. బిల్డర్స్ ఎక్కడైనా ప్రైస్ తగ్గిస్తున్నారా? లేదు. ల్యాండ్ వాల్యూస్ ఏమైనా తగ్గాయా? లేదు. అటు ఇటు కొద్దిగా సంహౌ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ట్రాన్సాక్షన్ జరగకుండా అయితే మార్కెట్లో ఏమీ లేవు, ఉన్నాయి. కానీ సప్లై ఎక్కువ ఉండడం వల్ల, కట్టే వాళ్ళు ఎక్కువ అవ్వడం వల్ల డిమాండ్ కొద్దిగా తగ్గింది. కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. వరల్డ్ వైడ్ ఫినాన్షియల్ క్రైసిస్ అవ్వచ్చు, వరల్డ్ వార్స్ అవ్వచ్చు, లేదా ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్ అవ్వచ్చు. చాలా పారామీటర్స్ ఉన్నాయన్నమాట. కొంతమందికి సెగ్మెంట్లో ఐటీ కంపెనీస్ కానీ మిగతా వాటిల్లో కానీ ఫియర్ ఫ్యాక్టర్ ఉంది. జాబ్ పోతే ఎట్లా రేపొద్దున అన్న థాట్తో కొంతమంది పాజ్ మోడ్లో ఉంది. రియల్ ఎస్టేట్ ఎగ్జాక్ట్లీ నౌ ఇన్ ఏ పాజ్ మోడ్. అంతేగాని పూర్తిగా పడిపోయింది అన్నది 100% పడిపోయింది లేనే లేదు. మార్కెట్ ఈస్ దేర్, ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సిటీ ఆల్ ఓవర్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. కొద్దిగా వెస్ట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వెస్ట్లో కూడా సప్లై ఎక్కువ ఉంది, దానికి తగ్గట్టు డిమాండ్ కొద్దిగా తక్కువ ఉంది. అంటే కొనే కైండ్ ఆఫ్ ఎవ్రీ బిల్డర్ కూడాను ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో లాంచ్ చేసిన ప్రాజెక్టులు అన్నీ కూడా 3,000, 4,000, 5,000 స్క్వేర్ ఫీట్ అబోవ్ మాత్రమే లాంచ్ చేశారు. సో ఆ అఫోర్డబిలిటీ ఎంతమందికి ఉంటుంది? ఎక్కువ మందికి ఉండదు. సో అంటే ఇప్పుడు సెగ్మెంట్ 1,200 to 2,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో కట్టి ఉంటే ఈ మాట మీరు మార్కెట్ పడిపోయిందన్న మాట ఉండేది కాదు. ఎందుకంటే దట్ ఈస్ ద మిడ్ లెవెల్ సెగ్మెంట్కి ఎక్కువ మంది ఇష్టపడతారు కొనడానికి. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక సెట్ ఆఫ్ పీపుల్ మాత్రమే, అంటే 3,000 స్క్వేర్ ఫీట్ ఏరియా 9,000 పర్ స్క్వేర్ ఫీట్ అనుకున్నా కూడాను ఇట్ ఈస్ 2.7 crores. అది అఫోర్డబుల్ కాదు. దట్ ఈస్ ద రీజన్. పాజ్ మోడ్లో ఉందే కానీ మార్కెట్ అయితే పడలేదు. ఇఫ్ ఎవరీ డెవలపర్ ఈజ్ దేర్, వాళ్ళు కొద్దిగా చూసి ఆ సెగ్మెంట్లో 1,200 to 2,000 స్క్వేర్ ఫీట్లో కడితే ఖచ్చితంగా మిడ్ లెవెల్ కూడా ఎక్కువ కొంటారు, మార్కెట్ ఇంకా బాగుంటుంది. ఓకే. అంటే ఎక్కువ మంది ఇప్పుడు ప్రెజెంట్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారా, అయితే ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారా? 2020 పోస్ట్ కరోనా వరకు మాత్రం మార్కెట్ అటు ఇటు ఉన్నా కూడాను అప్పుడు ప్లాటింగ్ వెంచర్స్ ఎక్కువ ఉన్నాయి. కరోనా తర్వాత మార్కెట్ హ్యాస్ చేంజ్డ్. వీ హ్యావ్ సీన్ డిఫరెంట్ డైమెన్షన్ ఆఫ్ ది మార్కెట్. సో అప్పుడు ఏమైందంటే ప్లాటింగ్ వెంచర్లకి ఎక్కువ మంది ఇష్టం చూపించారు. ఎందుకంటే అమౌంట్ ఉండడం వల్ల 20 lakh, 30 lakh, 40 lakhలో కూడా ప్లాటింగ్ వెంచర్లు ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. అంతేగాని అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఫ్లాట్ ఏంటి బేసికల్లీ ఏ నీడ్. అంటే ఒక సామాన్యుడు కానీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కానీ ఇంకొకరు కానీ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళకు అఫోర్డబుల్లో ఉండాలి ఫ్లాట్. అది కాక ఫస్ట్ హోమా, సెకండ్ హోమా, థర్డ్ హోమా అన్నది కూడా డిఫైన్ చేస్తుంది. సో రెంట్కున్న వాళ్ళు మాత్రమే ఆ కరోనా టైంలో మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. చాలా జరిగే పరిణామాలు అప్పట్లో. ఇంటికి ఎవరిని రానివ్వకపోవడాలు, ఎవరన్నా సారీ టు సే దట్ కాలం అయితే వాళ్ళ బాడీని కూడా ఇంట్లో ఉంటే రానివ్వకపోవడాలు చాలా జరిగాయి. సో ఆ ఫేజ్ డిఫరెంట్గా ఉండింది. దట్ ఈస్ వేర్ 2 BHK, 2.5 BHK ఉన్న చాలు మాకు అనుకొని అప్పుడు ఎక్కువ మంది కొన్నారు. అంటే అది ప్లాట్ అవ్వచ్చు, చిన్న ఫ్లాట్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దట్ ఈస్ హ్యాపెండ్ క్లియర్లీ. ఎక్కువ మంది ఫ్లాట్లు కొన్న వాళ్ళు ఉన్నారు, ప్లాట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అలా లేదు కదండి. లైక్ ఏంటంటే ఒక సామాన్య ప్రజలు కానీ, ఒక మధ్యతరగతి వాళ్ళు కానీ సొంత ఇంటి కళ అనేది వాళ్ళ కళలాగే ఉండిపోతుంది. ఎందుకంటే ప్రజెంట్ మనం చూసుకున్నట్లే ఎక్కడ చూసినా హై రేంజ్ వెంచర్స్ని, అంటే వాళ్ళు మేము 100 కోట్లు పెట్టి ల్యాండ్ కొన్నాం కదా అని చెప్పేసి మేము 40 ఫ్లోర్లు వేస్తాం, 60 ఫ్లోర్లు వేస్తామని చెప్పేసి లైక్ ఎస్ఎఫ్టీ ప్రైస్ కూడా మినిమం 10 to 12 చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటి? అంటే ల్యాండ్ కాస్ట్ ఎక్కువ అవడం వల్ల బిల్డర్స్ కూడా ప్రైస్ని అంతే ఎక్కువ చెప్తున్నారా? అంటే ల్యాండ్ ప్రైస్ అనేది ఖచ్చితంగా ఒక రీజన్ అండి. 100 crores వెళ్ళినప్పుడు ఫిజిబిలిటీ రావాలంటే ల్యాండ్ కాస్ట్ 100 crores పడింది. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, దాన్ని యాడ్ చేయాలి, మళ్ళీ ఇంట్రెస్టెస్ మిగతావన్నీ యాడ్ చేస్తే వాళ్ళు బేస్ ప్రైస్ ఎంత పెడితే అమ్మగలుగుతారు? బిల్డర్స్ అయినా కూడా అంత పెట్టి కొన్నప్పుడు ఎగ్జాంపుల్కి దాన్ని బెంచ్ మార్క్ లాగా అయిపోయింది మార్కెట్. 100 crores కోకాపేటలో అని అంటే ఇట్స్ నాట్ ఓన్లీ నేషనల్ న్యూస్, ఇట్స్ ఇంటర్నేషనల్ న్యూస్. సో పలానా ఆక్షన్లో హైదరాబాద్లో కోకాపేట నియోపోలిస్లో 100 crores per acre వెళ్ళిందంట అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఈ న్యూస్ బేసికల్లీ. సో 100 crores పెట్టినప్పుడు బిల్డర్ కూడా వైబిలిటీ రావాలి కదా. వాళ్ళు ఎంత బేస్ ప్రైస్ పెడితేనే వాళ్ళకు అచీవ్ అయ్యేది ఆ ప్రైస్ని. సో దట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ ది అగైన్ కాస్టింగ్స్.
ఓకే. సో ఆ సెగ్మెంట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రైస్ అయితే అవ్వాల్సిందే. 10,000 to 12,000 పెడితే కానీ వర్కౌట్ అవ్వదు. బట్ ఐ మీన్ టు సే అది ఒకటి కాకుండా మార్కెట్కి ప్రజెంట్గా సప్లై ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉంది చూసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈచ్ 1 acre ఆఫ్ ది ల్యాండ్ పార్సల్ ఫ్రమ్ ఆఫ్టర్ హైటెక్ సిటీ, ఇఫ్ యూ సే దట్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ టోల్ ప్లాజా దగ్గర నుంచి చూసుకుంటే నియోపోలిస్ వరకు కంప్లీట్గా ఎవ్రీ ఎకరేజ్ ఆఫ్ ది ల్యాండ్ ఎఫ్ఎస్ఐ అన్లిమిటెడ్ కట్టడానికి ప్లాన్స్ పెట్టుకున్నారు. గవర్నమెంట్ పెట్టుకున్న ప్రపోజల్లో ఈ ల్యాండ్లో 1 acreలో 3 lakh SFT, 3.5 lakh SFT, 4 lakh SFT కూడా కొన్ని ప్లేసుల్లో 1 acreకి. సో అంటే ఎంత డెన్సిటీ ఉంటుంది దానిలో. సో ఇవన్నీ వాళ్ళకు బిల్డర్స్కు మీరు అన్నట్టు ఆ ప్రైస్ వర్కౌట్ అవ్వాలంటే డెఫినెట్గా వాళ్ళు అంత కడితేనే వాళ్ళకి వర్కౌట్ అయ్యేది. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ హై ప్రైస్ 10,000 to 12,000 పెట్టినప్పుడే వాళ్ళు కూడా అచీవ్ కాగలుగుతారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. అంటే అసలు మీ ఉద్దేశం ప్రకారం స్టాండ్లోన్ అపార్ట్మెంట్ బెటర్ అంటారా, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ బెటర్ అంటారా? సో నా ఉద్దేశం అనేది కాదండి, జనరల్ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ కొండాపూర్ ఉందండి. కొండాపూర్ లొకేషన్లో హై రైజ్ అపార్ట్మెంట్లో 8,500 to 10,500 per square feet ఆన్ గోయింగ్ ప్రైస్ నౌ ఇన్ ఏ గేటెడ్ కమ్యూనిటీస్. అదే దాని దగ్గరలో శిల్పా లేఅవుట్ అవ్వచ్చు, పక్కన చిరక్ స్కూల్ బ్యాక్ సైడ్ లేన్లు అవ్వచ్చు, అన్ని G+5 బిల్డింగ్సే ఉంటాయి. అక్కడ అన్ని 7,000, 7,500, 8,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్లో దొరుకుతుంది. సో బేసికల్లీ అప్పుడు ఏమవుతుందంటే G+5లో కాస్త అఫోర్డబుల్గా అనిపిస్తుంది. ఇన్వెస్టర్కి ఏమనిపిస్తుంది అంటే, ఓకే నాకు ఇక్కడ 2,000 స్క్వేర్ ఫీట్ ఏరియా 8,000 అంటే 1.6లో వస్తుంది, ప్లస్ ఒక కార్ పార్కింగ్ కట్టి అనుకున్న ఒక 5-10 lakh రూపీస్లో అమ్యూనిటీస్కి ఫెసిలిటీస్కి అయిపోతుంది. కాబట్టి 1.95లోనే ఈజ్ ఎండింగ్ అప్ ది ఇన్వెస్ట్మెంట్. బట్ వేరాజ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఏమవుతుంది, ఆ 2,000 స్క్వేర్ ఫీట్కి 10,000 per square feet పే చేయాల్సిందే, ప్లస్ కార్ పార్కింగ్, అమ్యూనిటీస్, ఇన్ఫ్రా కాస్ట్, మిగతావి క్లబ్ హౌస్ చార్జెస్, ఆల్ అడిషనల్ అమౌంట్ ఇస్ గోయింగ్ టు బి 20 lakhs అరౌండ్. 20 lakhs అరౌండ్. సో అప్పుడు ఏమవుతుంది, 2.3కి వెళ్తుంది. సో 1.9 ఎక్కడ, 2.2, 2.3 ఎక్కడ, 30 lakh రూపీస్ ఈజ్ ద గ్యాప్ మేజర్లీ అరౌండ్. సో 20-30 lakh రూపీస్ అనేసరికి ఆ సెగ్మెంట్ వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓకే ఇది నాకు గేటెడ్ కమ్యూనిటీ ఇది రైట్ టైం కాదు, ఐ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, ప్రెజెంట్లీ ఇది తీసుకుందాము, ఆఫ్టర్ 2-3 yearsకో 4 yearsకో నా ఎర్నింగ్ కెపాసిటీ పెంచుకున్న తర్వాత నేను అక్కడ షిఫ్ట్ అవ్వగలుగుతాను అనుకుని కొంతమంది ఉంటారు. బట్ కొంతమంది వాంటెడ్లీ తీసుకున్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే గేటెడ్ కమ్యూనిటీసే కావాలనుకున్న వాళ్ళు, ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీస్లో సేఫ్టీ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ప్రైస్ కన్నా కూడా. సో ఆ పారామీటర్ ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ 2,000 కాకుండా 1,500లో వచ్చే గేటెడ్ కమ్యూనిటీస్ ఏమైతే ఉంటాయో వాటిని చూస్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇంట్లో ఒక 1 week 10 days ట్రిప్కి వెళ్ళినా ఏదో బిజినెస్ ట్రిప్కి వెళ్ళినా కూడా వాళ్ళంతా ప్రాపర్ సెక్యూరిటీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది. అల్టిమేట్లీ సేఫ్ ఈజ్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఆ స్క్వేర్ ఫీట్ తగ్గించుకొని దే విల్ బీ గోయింగ్ ఫర్ ఆప్టింగ్ ది గేటెడ్ కమ్యూనిటీస్. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఇండిపెండెంటా గేటెడ్ కమ్యూనిటీ అని కాదు, కానీ బట్ దేని కస్టమర్స్ దానికి సపోర్ట్ ది స్పేస్ లో ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా గేటెడ్ కి కానీ లేకపోతే స్టాండ్ అలోన్ కి కానీ? ఎందుకంటే గేటెడ్ చూసేటప్పటికి కొంచెం చిన్నగా అనిపిస్తుంది, అరౌండ్ 2,000+ కి వెళ్ళినా కూడా చూసేటప్పటికి లోపల విడ్త్ అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది, ఎందుకంటే కార్పెట్ ఏరియా అనేది వాళ్ళు ఇంక్లూడ్ చేసేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. మీకు చాలా బాగా ఐడియా ఉందండి రియల్ ఎస్టేట్ మీద. సో అది ఏంటంటే బేసిక్గా ఏముందంటే బిల్టప్ ఏరియాకి కార్పెట్ ఏరియాకి వచ్చినప్పుడు ఒక 5-10% అయితే స్టాండ్ లోన్ అపార్ట్మెంట్లోనే కొద్దిగా స్పేస్ ఎక్కువ వస్తుంది కంపేర్ టు గేటెడ్ కమ్యూనిటీస్. సో అది ఎప్పుడు కూడాను ఉంటుంది, బికాస్ దేర్ ఈస్ ఎ హ్యూజ్ ల్యాండ్ పార్సల్ ఇన్ ద గేటెడ్ కమ్యూనిటీ, క్లబ్ హౌస్, అమ్యూనిటీస్కి ఇవ్వాలి, చాలా ఉంటుంది. కాబట్టి ఆ 5-10% వాళ్ళు ఖచ్చితంగా లోడ్ చేస్తారు. ఓకే. సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే కమర్షియల్, చాలామంది కమర్షియల్ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ప్రెజెంట్ హైదరాబాద్లో ఎక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు? సో ప్రెజెంట్ అని కాదండి, బేసిక్గా ఏమవుతుందంటే వెన్ ఇట్ కమ్స్ టు ది రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ బెటరా, కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ బెటరా అని అంటే, రెసిడెన్షియల్లో ఫర్ ఎగ్జాంపుల్ 4 crores పెట్టి అపార్ట్మెంట్ కొన్నప్పుడు రెంటల్ వాల్యూ అండ్ అబౌట్ 2 to 2.5 lakh per month రెంట్ రావచ్చు. మైట్ బి ఎట్ ఎ గుడ్ డీసెంట్ స్పేసెస్లో లైక్ మై హోమ్ పూజా ఆర్ ఎనీ అదర్ అపార్ట్మెంట్. మై హోమ్ పూజా ఈరోజు ఆ ప్రైస్ లేదులేండి, 4 crores లేదు. ఒకప్పుడు స్టార్టింగ్ ప్రైస్ ఇస్ 4 crores ఓన్లీ. ఇన్ 2016 ఆ రోజుల్లో లాంచింగ్లో ఉన్నప్పుడు 6,500 per square feet సమ్వేర్ దే లాంచ్ ఇట్. అండ్ డిఫరెంట్గా ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్ దట్ మై హోమ్ పూజా, బికాస్ హార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ నౌ ఈజ్ ఎవ్రీ వన్ టాక్స్ అబౌట్ మై హోమ్ పూజా ఓన్లీ. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ డిఫరెంట్ ప్రాజెక్ట్ ఆల్ టుగెదర్. సో అట్లా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే 4 crores పెట్టినప్పుడు 1.5-2 lakh రెంట్ వచ్చింది అనుకోండి. వేరేజ్ ఇన్ కమర్షియల్లో 4 crores ఇన్వెస్ట్ చేస్తే అరౌండ్ 2.5-3 lakh ప్లస్ ఆర్ మైనస్ రెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆల్వేస్ వైబుల్, డెఫినెట్లీ ఐ కెన్ సే దట్.
కొద్దిగా మార్కెట్ అప్స్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు అంటే లైక్ కోవిడ్లో కంప్లీట్ కమర్షియల్ లేదు, రెసిడెన్షియల్కి రెంటల్ వాల్యూ ఎక్కువ పెరిగింది. నౌ రెసిడెన్షియల్ ఈజ్ మోర్ వాల్యూ నౌ ఎట్ కరెంట్ సినారియో. రెసిడెన్షియల్ డెఫినెట్లీ ఐ కెన్ సే దట్ ఏ డీసెంట్ సైజ్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో, బట్ ఓన్లీ బై చూసింగ్ ది కపుల్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఓన్లీ, నాట్ ఎవ్రీవేర్. బట్ వేరేస్ కమర్షియల్ ఒక మంచి లొకేషన్ చూసుకుంటే డెఫినెట్గా అక్కడ ROI ఎక్కువ వస్తుంది. ఓకే. సో అలాగే ప్రెజెంట్ మనకి ఐటీ ఫీల్డ్ అంతా కూడా మనకి హైటెక్ సిటీ, స్టార్టింగ్ అయితే హైటెక్ సిటీ, ఇప్పుడు తర్వాత గచ్చిబౌలి, అలా ఎక్స్టెన్షన్ అవుతూనే ఉంది ఆల్మోస్ట్ కోకాపేట వరకు కూడా. అవునండి. సో ఈ డెవలప్మెంట్ అనేది ఓన్లీ వన్ సైడ్ అయిపోయింది. అంటే ఇంతకుముందు మనకు ఉప్పల్లో కూడా కొన్ని ఐటీ కంపెనీస్ అయితే అటువైపు వెళ్ళడం జరిగింది, కానీ ఇంత డెవలప్మెంట్ అటువైపు లేదు అంటారు, ఎందుకని? అంటే యాక్చువల్ చెప్పాలంటే అండి 2001 ఆర్ బిఫోర్ ప్రయర్ టు దట్ ఆల్సో బేగంపేట్, సోమాజిగూడ, SD రోడ్, సికింద్రాబాద్ సరౌండింగ్స్ ఆర్ దట్ ఈస్ అ కోర్ ఏరియా అండ్ హిమాయత్ నగర్ ఆల్సో ఓకే. కోర్ ఏరియా ఆఫ్ కపుల్ ఆఫ్ ఐటీ కంపెనీస్ అండి. ఐటీ అవ్వచ్చు, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అవ్వచ్చు, కార్పొరేట్ కంపెనీస్ అవ్వచ్చు, బికాస్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈస్ ద ప్లేస్ ఎ మేజర్ రోల్ ఎవ్రీవేర్. ఓకే. అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీస్ టూ ఆర్ మేజర్ ఇంపార్టెంట్ ఫర్. అది ఏమైందంటే అండి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంకి 2004-05 ఆ టైం నుంచి చూసుకుంటే హైటెక్ సిటీ వచ్చిన తర్వాత స్లోలీ ఐటీ కంపెనీస్ సైబర్ టవర్స్లోకి రావడము, సైబర్ గేట్వే ఆక్యుపై అవ్వడము, చుట్టుపక్కల అలైడ్ కంపెనీస్ కొన్ని, ఎనేబుల్డ్ సర్వీసెస్ కంపెనీస్ కొన్ని రావడము. సో దాంతో ఏమవుతుందంటే ఒక ఫేజ్ వరకు హైటెక్ సిటీ, మాదాపూర్ కంప్లీట్లీ ఐటీ కంపెనీస్కి మారిపోయింది. సో స్లోగా ఏమైందంటే రిసోర్సెస్ ఎక్కువ ఇక్కడ దొరకడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఆల్ టైప్ ఆఫ్ రిసోర్సెస్ కావాల్సిందే ఖచ్చితంగా. రిసోర్సెస్ లైక్ HR వాళ్ళు వాడే టాస్క్ అంతా ఇంత ఉండదు. టు గెట్ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ టు వాళ్ళకి పర్క్స్ ఇవ్వడం, ఇంకోటి ఇవ్వడం, మీరు ఇక్కడ రండి అని చెప్పడం, సో అవి డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్. బట్ వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు మనం బేగంపేట కానీ దాటి అటు ఉప్పల్ కానీ గట్కేసర్ కానీ అటు వెళ్ళి ఐటీ కంపెనీస్ ట్రై చేసినా కూడా రిసోర్సెస్ మేజర్ ప్రాబ్లం అనమాట. ఓకే. సో ఎవ్రీ వన్ లవ్ టు వర్క్ ఇన్ హైటెక్ సిటీ. శాలరీ తక్కువ వచ్చినా కూడా ఒకనొక స్టేజ్లో ఏమైందంటే మీ వాడు ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, మాదాపూర్ హైటెక్ సిటీ, ఓకే అంటే అది ఐటీ కంపెనీ అన్న ఫీల్ ఆల్మోస్ట్ అట్లా క్రియేట్ అయిపోయింది. సో ఈ కపుల్ ఆఫ్ లాస్ట్ 6-7 ఇయర్స్లో హైటెక్ సిటీ నుంచి ఐకియా జంక్షన్ సరౌండింగ్ కానీ లైక్ RMG కానీ, మై హోమ్ పూజా కానీ, మనం సరౌండింగ్ స్కై వ్యూ ఇట్స్ కాల్ యాక్చువల్లీ. సో RMG కంపెనీ ఈజ్ మై హోమ్ తోటి చేసిందనమాట. సో RMG అవ్వచ్చు, గౌరా పెలాడియం అవ్వచ్చు, ఫినిక్స్ అవ్వచ్చు, ఆ సరౌండింగ్లో ఉన్న కొన్ని కపుల్ ఆఫ్ ఐటీ పార్క్స్, సలార్పురే సత్వ అవ్వచ్చు, వన్ ఆఫ్ గుడ్ ఐటీ ప్రాజెక్ట్ డన్ బై ఫెసిలిటీస్ బై సత్వ. సలార్పురే సత్వ చాలా బాగుంటుంది లోపల, అంటే ఒక ఫీల్ గుడ్ ఐటీ క్యాంపస్ బేసికల్లీ. సో ఇవన్నీ లాస్ట్ 7-8 ఇయర్స్లో వచ్చినప్పటికి ఏమైందంటే ఎవ్రీ వన్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇష్టపడ్డారు. ఈరోజు మ్యాక్సిమం చెప్పాలంటే GCC సెంటర్స్ అంటాం, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. హైటెక్ సిటీ, హైదరాబాద్ ఈజ్ ద డెస్టినేషన్ ఫర్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ లైక్ అమెజాన్ క్యాంపస్, ఫ్లిప్కార్ట్, యూ నేమ్ ఎనీథింగ్ ఈజ్ దేర్ నౌ ఇన్ హైదరాబాద్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డేటా సెంటర్స్ ఆల్సో లైక్ కంట్రోలర్స్ అవ్వచ్చు, కొన్ని డేటా సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా డెస్టినేషన్ ఈజ్ హైదరాబాద్ కంప్లీట్లీ. సో ఈ ఫేజ్ అనేది ఏమవుతుందంటే హైటెక్ సిటీ దాటింది, గచ్చిబౌలి అయిపోయింది. నౌ గచ్చిబౌలి నుంచి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు వచ్చేసింది. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి నౌ ఎవ్రీ వన్ ఈస్ టాకింగ్ అబౌట్ నియోపోలిస్, కోకాపేట్. సో అక్కడ దాకా కంపెనీస్ అనేవి టువర్డ్స్ ఇటు ఎక్కువ ఎంప్లాయీస్ దొరకడం కానీ, రిసోర్సెస్ రావడం కానీ, రిసోర్స్ పూలింగ్ కానీ చాలా ఈజీ అనమాట కంపెనీస్కి. ఈ లొకేషన్లో ఉన్నందుకు వాళ్ళు కూడా ఓకే ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళు కూడా దాన్ని చూస్ చేసుకుంటారు బేసికల్లీ. ఎందుకంటే హర్డిల్ కావద్దు కదా, ఎందుకంటే అల్టిమేట్లీ కంపెనీ నీడే గుడ్ ప్రొడక్టివ్ కైండ్ ఆఫ్ స్టఫ్స్ ఆటోమేటికలీ. సో అందుకని ఈ లాస్ట్ 10 years చూసుకుంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నౌ నియోపోలిస్. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ ఈస్ నౌ కపుల్ ఆఫ్ కంపెనీస్ ఆర్ ఆల్రెడీ ఇన్ లైన్ డిస్కషన్స్ టువర్డ్స్ ది వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ టువర్డ్స్ శంషాబాద్. ఓకే. సో ఇప్పుడు శంషాబాద్ అన్నారు కాబట్టి శంషాబాద్ మనకి అప్కమింగ్ 4th సిటీ అంటున్నారు, ఎందుకంటే ఈ మధ్య మనం రీసెంట్గా మెట్రో కూడా ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఫ్యూచర్లో అసలు శంషాబాద్ ఎలా ఉండబోతోంది, సరౌండింగ్స్ కానీ లైక్ GMR కానీ చాలా కంపెనీస్ కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ కొన్ని వస్తున్నాయని చెప్పి అంటున్నారు, అలాగే IT కంపెనీస్ కూడా అక్కడ వస్తున్నాయి. సో ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో శంషాబాద్ అనేది? శంషాబాద్ ఈజ్ ది నెక్స్ట్ డెస్టినేషన్ అండి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను ఇందాక చెప్పినట్టు ఎనీ లొకేషన్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హైదరాబాద్కి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఆల్రెడీ. అంటే కనెక్టివిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ టు. ఎందుకు హైటెక్ సిటీ చూస్ చేసుకునే కారణం కూడా కనెక్టివిటీయే. ఎయిర్పోర్ట్లో డ్రాప్ అయిన ఎనీ
మనం యూఎస్ నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు, వచ్చిన వాళ్ళకి 30 minutesలో దే కెన్ రీచ్ టు హైటెక్ సిటీ ఆర్ గచ్చిబౌలి. అండ్ వీ హ్యావ్ ఏ 5-star ఫెసిలిటీస్ అండ్ 5-star హోటల్స్ ఆల్సో లైక్ కోహినూర్. ఓకే, సో దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఉంది కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యింది ఆల్రెడీ, ఈ లొకేషన్ డెవలప్ అయ్యింది ఆల్రెడీ. సో దట్ ఈస్ అ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ హైదరాబాద్ కంపేర్ టు బెంగళూరు, చెన్నై ఆర్ ఢిల్లీ. ఈజ్ పొల్యూషన్ ఎక్కువ. ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI ఈజ్ వెరీ గుడ్ ఇన్ హైదరాబాద్ ఇన్ కపుల్ ఆఫ్ ఏరియాస్. సో శంషాబాద్ డెఫినెట్లీ నెక్స్ట్ డెస్టినేషన్ అండి, దాని డౌట్ లేదు. సో దాంతో కూడా GMR ఆల్రెడీ ప్లాన్ ఫర్ ది GMR టెక్ పార్క్ ఇన్సైడ్ చేస్తున్నారు. అండ్ దెర్ ఈస్ ఎ బిగ్ చేంజ్ ఈస్ కమింగ్ లైక్ GMR ఇంటర్చేంజ్ అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ ఒక ఫుట్ ఫాల్స్ కైండ్ ఆఫ్ ఏ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ క్రియేటింగ్ నౌ. ఇట్ టేక్స్ ఐ థింక్ 2 years ఆఫ్ టైమ్ డౌన్ ద లైన్ maximum. సో ఇట్ ఈస్ గోయింగ్ టు వన్ ఆఫ్ ది బెస్ట్ mall and retail kind of stuff is going to happen there. And Shamshabad by default ఎక్కడ చూసుకున్నా కూడాను ఎయిర్పోర్ట్ దగ్గరలో 10 to 15 కిలోమీటర్ రేడియస్లో డెవలప్ మ్యాక్సిమం అవుతుంది. ఎందుకంటే బట్ మనకు టైం పట్టింది కానీ బట్ దిస్ ఇస్ రైట్ టైమ్ టు బై ఎనీ ప్రాపర్టీ ఇన్ దట్ క్యాచ్మెంట్ ఏరియా ప్లాట్ ఆర్ సంథింగ్ XYZ. ఎందుకనంటే ఆల్రెడీ శంషాబాద్ ఏరియాలో GMR టెక్ పార్క్ దాటగానే హార్డ్వేర్ పార్క్ ఉంది. కొద్దిగా దాటి ముందుకు వెళ్ళగానే తుక్కుగూడ ఎగ్జిట్ వచ్చేస్తుంది. ఎగ్జిట్ నుంచి దాటగానే ఫ్యాబ్ సిటీ, దట్స్ కాల్ నౌ ECT ఈస్ దేర్. ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యింది. కంపెనీస్ ఆర్ ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్గా మారిపోయింది ఆల్రెడీ. అండ్ ఒకప్పుడు విల్లా లొకేషన్, ప్లాటింగ్ లొకేషన్ కాస్త ఈరోజు అపార్ట్మెంట్స్ సైజ్కి కూడా వెళ్ళిపోయింది శంషాబాద్ ఏరియా. తుక్కుగూడ ఎగ్జిట్ ఎగ్జాక్ట్లీ. సో తుక్కుగూడ దాటాక రైట్లో వెళ్తే మనకు మహేశ్వరం వస్తుంది ఆల్రెడీ. సో మహేశ్వరంలో ఆల్రెడీ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. విప్రో ఐ థింక్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఆల్రెడీ ఆపరేషనల్. కొద్దిగా ముందుకు వెళ్తే ప్లాస్టిక్ పార్క్, దర్ ఈస్ ఎ స్మాల్ ఏరియా ల్యాండ్ పార్సల్ ఈజ్ దేర్ లైక్ ఏ ప్లాస్టిక్ పార్క్. కొంత మంకల్ అంటారు దాన్ని బేసికల్ ఏరియా కాల్డ్. సో మంకల్లో ఆల్రెడీ చిన్న చిన్న కంపెనీస్ ఆపరేట్ చేస్తున్నారు. దాటి ముందుకెళ్తే వచ్చేది ఎర్లీ ఫార్మా సిటీ. నౌ వీఆర్ సమ్మన్ ఈజ్ కాలింగ్ లైక్ ఏ ఫోర్త్ సిటీ ఆర్ సంథింగ్ ఈజ్ దేర్ నౌ. సో దట్ ఇస్ ముచ్చర్ల ఫార్మా యాక్చువల్గా ఏరియా అంటారు దాన్ని. సో ప్రెసెంట్లీ ఆ ఏరియా వరకు ఉంది. బట్ ద మోస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ శంషాబాద్ అగైన్ ఈజ్ నెక్స్ట్ డెస్టినేషన్. ఎందుకన్నా అంటే ఇక్కడ నుంచి పోతున్నప్పుడు తర్వాత వచ్చే ఏరియాలో రావిర్యాల దగ్గర నుంచి దెర్ ఈజ్ అ మెట్రో ప్లాన్ ఈజ్ కమింగ్ నౌ. మెట్రో రైల్ కనెక్టివిటీ ఈజ్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ లైన్ కంప్లీట్లీ. సో రావిర్యాల నుంచి కొంగరకలాన్ దగ్గర నుంచి డైరెక్ట్ ఫోర్త్ సిటీకి దెర్ ఈజ్ అ మెట్రో రైల్ కనెక్టివిటీ అని చెప్పేసి అనౌన్స్మెంట్ జరిగింది. బట్ ఇట్ టేక్స్ టైమ్, కానీ డెఫినెట్గా శంషాబాద్ ఈజ్ ఏ గుడ్ లొకేషన్ బెట్. సో ఎనీ మిడిల్ క్లాస్ పర్సన్ కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఉంది అని అంటే 200 square yards 20,000 రూపీస్లో 40 lakh రూపీస్లో ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటే 5-10 years వెయిట్ చేస్తే డెఫినెట్గా దాని వాల్యూ వస్తుంది. ఓకే. సో అంటే సరౌండింగ్స్లో ఇప్పుడు కొనే పొజిషన్లో అయితే లేదు శంషాబాద్. అంటే కొంచెం దూరంలో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఫ్లాట్స్ ఏ ఏరియా బెటర్? శంషాబాద్ సరౌండింగ్ అంటే ఎగ్జిట్ నెంబర్ 14, 15, 16 అండి. ఎగ్జాంపుల్కి చెప్తుంటే ఎగ్జాంపుల్ మనకి 14 అంటే బెంగళూరు హైవే, 15 ఈజ్ ద పెద్ద గోల్కొండ హైవే, 16 ఈజ్ తుక్కుగూడ ఎగ్జిట్. ఓకే. శంషాబాద్ ఎగ్జిట్ దట్స్ వేర్ శంషాబాద్ మిడిల్లో ఉంటుంది. సో ఇటు 14కి 16కి మిడిల్లో ఎయిర్పోర్ట్ ఉంటుందన్నమాట. సో ద రోడ్ ఈజ్ దేర్ కంప్లీట్లీ. సో ఈ లొకేషన్లో ఒక 5 to 6 kilometers ఆ 10 kilometer రేడియస్లో వెళ్ళినప్పుడు మనకి ఖచ్చితంగా కూడాను ఆ ప్రైస్ బ్యాండ్ విడ్త్లో అపార్ట్మెంట్స్ కూడాను కొంతమంది కడుతున్నారు, లాంచ్ చేస్తున్నారు. ఒక గుడ్ డెవలపర్ను చూసి మంచి డెవలపరా, క్రెడిబుల్ డెవలపరా కాదా అనుకొని ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంటే దే కెన్ ప్లాన్ నవ్ ఇట్ సెల్ఫ్. అండ్ వాళ్ళు కూడా కాస్త ఫండ్ ముందు పెట్టుకొని మాట్లాడితే కాస్త తక్కువ ప్రైస్కే ఇస్తారు. ఓకే. సో ఆ వాల్యూ అనేది అప్రిషియేషన్ అవుతుంది. ఓకే. సో దట్ కెన్ ప్లాన్. ఓకే. ఓకే. సో చాలామంది కూడా ఇప్పుడు స్పాట్ ఇన్వెస్ట్మెంట్, వన్ సైడ్ పేమెంట్ అని చెప్పి కమర్షియల్ వన్ టైం పేమెంట్ అని కమర్షియల్ స్పేస్లో ఎక్కువగా పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. రీజన్ ఏంటి? అదేనండి, ఇప్పుడు రీజన్ ఏంటి అని అంటే కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఫస్ట్ వచ్చేసి అప్రిషియేషన్ అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. వాళ్ళకి అక్కడ వాల్యూ ఎక్కువ వస్తుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ 2,000 square feet ఏరియా 8,000 rupees per square feet, 1.6 crores. 1 crore 50 క్యాష్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఉండే కాంపోనెంట్, ఐ డోంట్ నాట్ డిస్కస్ ద కాంపోనెంట్స్ ఆల్సో బికాస్ ఇట్ ఈస్ ఆల్ సమ్ కైండ్ ఆఫ్ ఉంటుంది కాబట్టి. సో అది వచ్చినప్పుడు 1.6 crores ప్రాపర్టీ వస్తుంది. 1 crore పెట్టి 16 లోన్కి వెళ్ళాడు అనుకోండి, 1.6 అసెట్ మిగులుతుంది. రేపు పొద్దున 2,000 square feet ఏరియా 50 to 60 per square feet అయింది అనుకోండి కమర్షియల్లో, ఆటోమేటిక్గా 1.2 lakh ఇస్ ద రెంటల్ వాల్యూ. సో 1.6 ఇన్వెస్ట్ చేస్తే 1.2 రెంటల్ వాల్యూ వస్తుంది. ఓకే. సో అందుకని మినిమం బడ్జెట్లో వెళ్ళినప్పుడు అటువంటి అలా ఎవరు కడుతున్నారో బిల్డర్స్, అలాంటి మంచి క్రెడిబుల్ బిల్డర్స్ని చూస్ చేసుకొని కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్. ఓకే. సో అసలు బిల్డర్స్ అంటే అసలు మీరు ఎప్పుడు వచ్చారు ఈ ఫీల్డ్లోకి? ఏ ఏజ్లో వచ్చారు? అసలు రియల్ ఎస్టేట్కి సర్టెన్ ఏజ్ అంటే ఏమైనా ఉంటుందా?
సర్టెన్ ఏజెంట్ ఐ మీన్ ఏజ్ లైక్ అంటే ఏజ్లో వస్తే రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్ డ్రైవ్స్ అబౌట్ ది ప్యాషన్ 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 ఓకే దట్స్ ఇట్. సో how much time you are investing in your collecting the database, how you are promoting your project, how you are approaching to the customer, and how you are present in the property also. And along with the property presentation, surrounding analysis ఎలా ఉంది అంటే ఈ ప్రాజెక్టే ఎందుకు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ గేజ్ అవర్ సెల్ఫ్. ఆ ప్రాజెక్ట్ మనం కొంటే ఏ రకంగా ఆలోచిస్తామో ఆ పారామీటర్లో కస్టమర్ కూడా సేమ్ మైండ్ సెట్టే ఉంటుంది. మాకు ఓకే దీస్ ఆర్ ది పారామీటర్స్, ఈ ప్రాపర్టీ కొనాలంటే ఇక్కడ ఇంత ప్రైస్ ఉంది, ఇక్కడ ఇంత ప్రైస్ ఉంది, పక్కన చుట్టుపక్కల ఇంత ప్రైస్ ఉంది, సో దిస్ ఈజ్ ద రీజన్ ఇక్కడ కొనొచ్చు అని ఆ జస్టిఫికేషన్ మ్యాటర్స్ అనమాట. సో అది నేను రియల్ ఎస్టేట్కి వచ్చింది 2006లోనండి. 2006 నుంచి నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను. అండ్ ఐ వర్క్ ఫర్ ఐసిఐసిఐ హోమ్ సర్చ్ అనే కంపెనీ వర్క్ చేశాను. తర్వాత ఐఎల్ఎఫ్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫినాన్స్ సర్వీస్ లిమిటెడ్ అనే కంపెనీకి దర్ ఇస్ అ డివిజన్ కాల్డ్ ఐపీఎంఎస్ఎల్ అనమాట. మాది బేగంపేట అశోక్ భూపాల్ ఛాంబర్స్లో ఆఫీస్ ఉండేది. ఐ వర్క్ దేర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అండ్ దెన్ 2010-11 ఆన్వర్డ్స్ ఐఎమ్ డూయింగ్ మై ఓన్ బిజినెస్ అండ్ సాయి ప్రాపర్టీ కన్సల్టెంట్స్ S2 Connects company name. So under that I am doing commercial real estate, any land transactions and plotting very rarely, and I mean to say like credible developer is most important because everyone kuda hard earned money kabatti property అనేసరికి ఇట్స్ an emotional అండ్ హౌస్ అనేసరికి ఇట్స్ మోర్ దెన్ ఎమోషన్ అటాచ్మెంట్. అక్కడ కొన్ని గుర్తులు ఉంటాయి, మా వాడు ఇక్కడ ఆడుకున్నాడు, అక్కడ పెరిగాడు, ఇక్కడ ఇది ఉంది, సో ఇట్స్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్. సో ఆ అటాచ్మెంట్ తోటే వర్క్ చేస్తాం, అంతే ప్యాషన్తో మేము ఇన్ కేసు నేను కొంటే ఏ పారామీటర్స్ ఆలోచిస్తానో, కమర్షియల్ ఆఫీస్ అవ్వచ్చు, రెసిడెన్షియల్ అవ్వచ్చు, అదే పారామీటర్స్లో బయ్యర్కు అట్లా ఆలోచిస్తాను. ఎందుకంటే నాది మనీయే, తంది మనీయే. సో ఆ ప్యాషన్ ఉంటే రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావచ్చు. అండ్ రెస్పాన్సివ్ ఉండాలి ఎక్కువగా, అండ్ రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ తీసుకోవాలి. అంటే క్లయింట్ కాల్ చేస్తే అరే ఇప్పుడు పని వర్క్ అయిపోయింది కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయకూడదు, ఏంటి మళ్ళీ చూద్దాం లేక ఆ నెగ్లిజెన్సీ ఉండొద్దు. ఎందుకంటే ఏ అవసరం ఉండి కాల్ చేసి మనకు తెలియదు కదా, 2 minutes మ్యాక్సిమం, అవసరం బాగున్నారా ఓకే, ఆయనకి డాక్యుమెంట్ ఏమైనా పెండింగ్ ఉందా, ఇంకోటి ఉందా, అవి చాలా ఇంపార్టెంట్. ప్రీసేల్, సేల్, పోస్ట్ సేల్. ప్రీసేల్ రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ప్రీసేల్లో నువ్వు ఎంతైతే కస్టమర్కి 100 ప్రాపర్టీ చూపించడానికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో అదే సేల్ ట్రాన్సాక్షన్లో ఉండాలి. పోస్ట్ సేల్లో లైక్ డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ మిగతా వాటిలో కూడాను అక్కడ కూడా అంతే ఒబీడియంట్గా, అంతే హానెస్టీగా ఉంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో ఎవరైనా రాణించగలుగుతారు. ఓకే, అసలు రియల్ ఎస్టేట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ అంటారా, లేకపోతే లెర్నింగ్ స్కిల్స్ ఇంపార్టెంట్ అంటారా? అంటే ఎదుటి వ్యక్తి చెప్పేది వినడం ఇంపార్టెంటా, మనం చెప్పేది ఇంపార్టెంటా? ఎదుటి వ్యక్తి ఇక్కడ రియల్ ఎస్టేట్లో అండర్స్టాండింగ్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ UOR ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరున్నారు, మీకు 3 BHK కావాలి, మీకు 3 BHK కావాలని చెప్పేసి నా దగ్గర 100 ఆప్షన్లు ఉంటే 100 మీకు ఇచ్చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర మీతో నేను ఒక పావు గంట టైం కేటాయించి ఐ నీడ్ టు నోట్ డౌన్ ద డీటెయిల్స్, వాట్ ఎగ్జాక్ట్లీ 3 BHK చూస్తున్నారు, 3 BHKలో ఇంకేమైనా అదర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, లైక్ మీకు పూజ రూమ్ ఏమైనా స్పెసిఫిక్ ఇంత కావాలి, బెడ్రూమ్ సైజ్ ఇంత కావాలి, లేదా హాల్ సైజ్ ఇలా ఉండాలి, ఈస్టా వెస్టా, తర్వాత మీ పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, మీరు లోన్కి వెళ్ళరా, తర్వాత పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీ దగ్గర ఇప్పుడు రెడీ చెక్ బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉంది, క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది, సో మీ డౌన్ పేమెంట్ ఎన్ని మంత్స్ లోపల చేయగలుగుతారు, ఇమీడియట్గా ఎంత చేయగలుగుతారు, ప్లస్ ఎన్ని మంత్స్ లోపల బ్యాలెన్స్ అమౌంట్ చేయగలుగుతారు లోన్కి వెళ్ళకపోతే. సో ఇవన్నీ ఐ నీడ్ టు అండర్స్టాండ్. దెన్ ఐ నీడ్ టు ఓకే 1 2 3 4 5, సో ఆ 100లో నుంచి నేను ఫిగర్ అవుట్ చేసుకోవాలి మీకు ఏది మ్యాచ్ అవుద్ది, మీ బడ్జెట్లో ఈస్ట్కి ఏది ఉంది, వెస్ట్ ఉంది, సెమీ గేటెడ్ కమ్యూనిటీయా, గేటెడ్ కమ్యూనిటీయా, G+5 స్టాండ్ లోన్ బిల్డింగా, ఏం చూస్తున్నారు అనేది ఐ నీడ్ టు ఫిగర్ అవుట్ అండ్ ఐ హ్యావ్ టు ప్రజెంట్ యూ ప్రాపర్లీ. సో అండర్స్టాండింగ్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ లిజనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎదుటోడు చెప్పేది వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, నీ దగ్గర ఉన్నది పుష్ చేయడం కాదు. వెన్ వీ డిస్కసింగ్ విత్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ వీ హ్యావ్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే అది ఏం చూస్తున్నాడు, ఎట్లా చూస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడా, బిజినెస్లో ఉన్నాడా, ఏంటి ఎగ్జాక్ట్లీ, వీ షుడ్ నో దట్. దెన్ వీ నీడ్ టు ఫిగర్ అవుట్ ది ప్రాపర్టీ, దెన్ వీ హ్యావ్ టు ఇది చేయాలన్నమాట. సో ఇట్స్ కాల్డ్ యాక్చువల్లీ పర్పస్ ఆఫ్ పర్చేజ్. మీరు మీ యొక్క పర్పస్ని తెలుసుకోవాలి. అది ఎండ్ యూజ్కా, ఇన్వెస్ట్మెంట్కా, లేదంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కా, 3 ఉంటాయి. ఒకటి ఎండ్ యూజ్, 2 ఇన్వెస్ట్మెంట్, 3 ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. సో ఎండ్ యూజ్ కంటే మీ పాప స్కూల్ దగ్గరలోనో, మీ హస్బెండ్ వర్కింగ్ లొకేషన్ దగ్గరలోనో, మీ వర్కింగ్ లొకేషన్ దగ్గరలోనో, ఓకే 5 minutesలో వెళ్ళి వచ్చేస్తాం కాబట్టి ఇక్కడ కావాలి. ద పర్పస్ ఆఫ్ పర్చేజ్, దట్ ఇస్ అ క్లియర్ అదనమాట. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్కి ఓకే ఇన్వెస్ట్మెంట్ ఏం చూస్తున్నారు, 4 yearsలో అమ్మేస్తారా, 5 yearsలో అమ్మేస్తారా, ఎంత అప్రిషియేషన్ చూస్తున్నారు, లేదు ఫ్యూచర్ కోసం, ఓకే ఫ్యూచర్ కోసం దట్ ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్టుగెదర్.
దట్స్ హౌ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. ఓకే. సో ఓవరాల్ మీ 18 to 19 ఇయర్స్ జర్నీలో మీరు అప్పటి హైదరాబాద్ చూసారు, ఇప్పటి హైదరాబాడ్ చూసారు, ఫ్యూచర్ హైదరాబాద్ కూడా చూడబోతున్నారు. సో మీకు ఓవరాల్గా ఎలా అనిపిస్తోంది ఈ జర్నీ? నాకైతే యాక్చువల్గా నేను చెప్పాలంటేనండి 2003 to 5 MBA తర్వాత SAP చేశాను. ఐటీ జాబ్కి వెళ్దామని ట్రై చేశాను. బెంగళూరుకి వెళ్ళాను. 6 months ఉన్నాను. తర్వాత కపుల్ ఆఫ్ రీజన్స్ వల్ల నాకు ఎందుకు నా MBA హైదరాబాద్లో అయింది కాబట్టి నాకు హైదరాబాద్తో ఒక అటాచ్మెంట్ ఏర్పడింది. సో అది ఏమన్నా వెదర్ కండిషన్ అవ్వనివ్వండి, ఇంకోటి అవ్వనివ్వండి, ఎగ్జాక్ట్లీ. సో నాకు బాగా ఐ లవ్ టు స్టే ఇన్ హైదరాబాద్ అనమాట. సో అందుకని బెంగళూరులో జాబ్ వచ్చింది. బట్ అయినా కూడాను ఐటీ ఎందుకో నాకు ఎక్కువసేపు కూర్చొని ఆ సిస్టమ్ ముందు చేయడం నాకు ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్ది లేక ఐ మూవ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ చేస్తున్నాను. సో అప్పుడు వచ్చిన తర్వాత ఏంటి అంటే హైదరాబాద్కి అప్పుడు హైదరాబాద్కి ఇప్పుడు హైదరాబాద్కి అసలు పొంతనే లేనే లేదు. కోకాపేటలో 2 crore 3 crore 4 crore per acre. దట్స్ ఇట్. కోకాపేటలో నౌ ఇయర్ రీసెంట్ ట్రాన్సాక్షన్ ఇస్ 100 crores per acre నియోపోలిస్. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? హార్ట్ ఆఫ్ ది సిటీ మనం చూస్తే మేము చదువుకున్న రోజుల్లో MBA చేసే రోజుల్లో అబిడ్స్ కోర్ట్ ఈజ్ అ సెంటర్. ఎవ్రీడే మా షాపింగ్ కావాలన్నా ఇంకోటి కావాలన్నా అబిడ్స్ కోర్ట్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అబిడ్స్ కోర్ట్కి వెళ్ళాక కొన్నేళ్ళు అయింది. తర్వాత అమీర్పేట, SR నగర్, పంజగుట్ట, దెన్ మూవ్ టు ది మాదాపూర్ ఏరియా. సో అంటే ఈ కోర్ సిటీ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇక్కడికి ఎవల్యూషన్ చాలా జరిగింది. అండ్ ఈరోజు మనం ఒక లిటరల్ చెప్పాలంటే ఒక మంచి ఒక గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నామని వీ షుడ్ ఫీల్. బికాజ్ ఆ టీహబ్ దాటుతున్నప్పుడు కానీ, ఆ మైహోమ్ పూజా కానీ, ఆ డెల్లా సెంటర్, ఆ గౌరవ పెలాడియం దట్ లేన్ కంప్లీట్లీ వెళ్తున్నప్పుడు, ఆ సత్వ ఐటీ పార్క్ ఉంటుంది అక్కడ రైట్ సైడ్లో ఐటీ పార్క్ కానీ, ఆ దుర్గం చెరువు బ్యాక్ నుంచి వచ్చే ఫ్లైఓవర్, హ్యాంగింగ్ బ్రిడ్జ్ కావచ్చు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ సమ్వేర్ వీఆర్ నాట్ ఇన్ హైదరాబాద్ అన్న ఫీల్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఏ ఫీల్ అనమాట. ఓకే. సో చాలా ఎవల్యూషన్ మారింది హైదరాబాద్. ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ కూడా హైదరాబాదే. దేనికైనా ఫార్మా అవ్వచ్చు ఇక్కడే, ఐటీ ఇండస్ట్రీ ఇక్కడే, అండ్ మెడికల్ డివైస్ పార్క్ అని చెప్పేసి కొన్ని మనకు ఎగ్జిట్లో అవుటర్ ఎగ్జిట్లో ప్లాన్ చేశారు ఆల్రెడీ, అవ్వచ్చు. సో హైదరాబాద్ ఈజ్ ద హబ్ ఫర్ ఆల్. అండ్ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఏ కీ రోల్ ఇన్ ఇండియా. అండ్ హైదరాబాద్ ఈజ్ అగైన్ ఏ డెస్టినేషన్ బికాస్ ఓఆర్ఆర్ లైక్ ఏ మణిహారం. హైదరాబాద్కు ఒక మణిహారం లాంటిది. ఎక్కడికి వెళ్ళినా 1.5 hours మ్యాక్సిమం డెస్టినేషన్ చేరుకోవచ్చు. అండ్ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఈజ్ దేర్ అండ్ లాజిస్టిక్స్ హబ్స్ ఆర్ దేర్ ఆల్రెడీ. మనం మెడ్చల్కి వెళ్తే ఆ జోన్కి ఒకప్పుడు నేను నా ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు క్యాష్బీ లాజిస్టిక్స్ చేశాను ఒక కంపెనీకి. వేర్ హౌస్ ఇప్పించాం అనమాట అప్పట్లో. గాగిల్లాపూర్ అని చెప్పేసి లొకేషన్. సో ఇప్పుడు వెళ్తే అసలు ఆ గాగిల్లాపూర్కి ఈ గాగిల్లాపూర్కి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. దాటి ముందుకు వెళ్ళగానే ఆ గుండ్లపోచంపల్లి అవ్వచ్చు, ఆ బెల్ట్ వరకు కూడాను అన్నీ కూడా లాజిస్టిక్స్ హబ్స్. శాంసంగ్ అవ్వచ్చు, ఎనీ ఫ్లిప్కార్ట్, శాంసంగ్, ఎనీ కంపెనీ దే ఆర్ హ్యావింగ్ ఏ వేర్ హౌస్ ఆర్ లాజిస్టిక్ హబ్ ఈస్ దేర్ ఇన్ దట్ లొకేషన్. సో అప్పటి హైదరాబాద్కి ఇప్పటి హైదరాబాద్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఈస్ దేర్. అండ్ డెఫినెట్గా ఇది ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు నేను బెంగళూరు ఓవర్ క్రౌడెడ్, ఫుల్లీ ట్రాఫిక్. చెన్నై కపుల్ ఆఫ్ రీజన్స్, ఫ్లడ్స్ ఆర్ దేర్, కపుల్ ఆఫ్ రీజన్స్ ఆర్ దేర్. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్. ఈ కైండ్ ఆఫ్ చూసుకుంటే హైదరాబాద్ ఎగ్జాక్ట్లీ ఇటు సౌత్కి, ఇటు నార్త్కి, ఇంకొక ముంబై అవుతుంది అంటున్నారు హైదరాబాద్. లైక్ పీపుల్ అందరూ కూడా ఎక్కువైపోయి ఇప్పుడు ముంబై ఎలా ఉందో పరిస్థితి, మెట్రో ఎక్కాలన్నా, ఈవెన్ లోకల్ ట్రైన్ ఎక్కాలన్నా అసలు ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఫ్యూచర్లో మేబీ హైదరాబాద్ అలా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయా? ప్రెజెంట్ మీరు మెట్రో చూస్తేనే ఆల్రెడీ ఆల్మోస్ట్ అయింది అనిపిస్తుందండి. ఈవినింగ్ పూట మీరు రహేజా మైండ్ స్పేస్ దగ్గర ఫస్ట్ స్టాప్ ఎక్కాలన్నా, ఎల్బీ నగర్ స్టాప్కి వెళ్ళాలన్నా ఫస్ట్ ఆల్మోస్ట్ వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది. ఫస్ట్ వెళ్ళి కూర్చుంటే చాలా అనిపిస్తుంది. సో అంటే కనెక్టివిటీ, దట్స్ వాట్ ఐ మీన్ టు సే. కనెక్టివిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ క్రియేటెడ్ ఈ లొకేషన్కి. నెక్స్ట్ ఆల్రెడీ అయితే మీరు ఇందాక చెప్పినట్టు 4th సిటీ కూడా మెట్రో అనుకున్నారో, కోకాపేట్ నియోపోలిస్కి మెట్రో పడితే ద సేమ్ ఐటీ కంపెనీస్ ఆర్ ఆఫీస్ స్పేసెస్ డెఫినెట్గా అక్కడ దాకా కూడా వెళ్తాయి. మీరు ఇందాక చెప్పినట్టు నేను అప్పుడు చూసిన హైదరాబాద్కి నియోపోలిస్లో మెట్రో ఓపెన్ అయితే ఉన్న ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ కోకాపేట్ నియోపోలిస్కి ఈ లొకేషన్ ఎంటైర్లీ చేంజ్ అవుతుంది. అండ్ కంపెనీస్ కూడాను కొద్దిగా మూవ్ అవుతారు. ఇక్కడ లోడ్ తగ్గుతుంది, హైటెక్ సిటీకి లోడ్ తగ్గుతుంది. ఈరోజు ఐకే జంక్షన్ దాటాలంటే ఇట్ ఈస్ టేకింగ్ 45 minutes జస్ట్ ఫర్ 3 or 4 kilometers. The next junction is SAS Towers and Meenakshi junction is there. There is a Rainbow Hospital in the Nanakramudu junction అంటాం కదా. SAS Tower ఉంటుంది, రైట్ సైడ్లో మీనాక్షి ఉంటుంది. ఆ DPS ఆక్టిడ్ స్కోల్ రోడ్ అది గోయింగ్ టు బి నెక్స్ట్ కైండ్ ఆఫ్ ఏ క్రాంప్డ్ ఏరియా. సో డెఫినెట్గా ఇది ఉంటుంది. ఈ లోడ్ తగ్గాలంటే ఇమ్మీడియట్గా మనకు ఆల్రెడీ శాంక్షన్ చేసిన నియోపోలిస్ మెట్రో పడితే కంపెనీస్ కాస్త
ఎంప్లాయీస్, ఎందుకంటే ఆల్రెడీ కంపెనీస్, ఎవ్రీ కంపెనీ విల్ లుక్ ఇన్ టు ది హౌ ద రిసోర్స్ కమ్ టు ఆఫీస్, వాళ్ళ దగ్గరలో ఉంటుందా లేదా, దగ్గరలో పీజీ హాస్టల్స్ ఉన్నాయా లేవా, దగ్గరలో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, అవి చూసుకుంటారు. కాబట్టి హైటెక్ సిటీ ఫుల్లీ లోడ్ అయిపోయింది ఇప్పుడు రైట్ నౌ. సో కాస్త ఈ కనెక్టివిటీ పెరిగితే ఇక్కడికి కూడా బాగా ఐటీ కంపెనీస్ కానీ వేరే కంపెనీస్ కానీ అక్కడికి కూడా కాస్త మూవ్ అవుతాయి, లోడ్ తగ్గుతుంది. అండ్ నేను అప్పుడు చూసిన హైదరాబాద్కి ఇప్పుడు హైదరాబాద్కి డెఫినెట్గా లాట్ ఆఫ్ చేంజ్ విల్ బి దేర్. ఓకే. హైటెక్ సిటీ, మాధాపూర్ ఈ ఏరియాస్కి కమర్షియల్ స్పేస్కి ఎక్కువ డిమాండ్ ఉంది. సో మిగతా ఏరియాలతో కంపేర్ చేసుకుంటే. అవునండి. ఎందుకు అంటే ఇక్కడ ప్రాపర్టీ అప్రిషియేషన్ ఇక్కడ అయినంత ఫాస్ట్గా వేరే జోన్లో అంత ఈజీగా కాలేదు. ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఐటీ కంపెనీస్ మిగతావన్నీ కూడాను వాళ్ళు ఓన్ ఆఫీస్ కోసం ఎక్కువ మంది కొని పొద్దున రెంటలు కట్టే కన్నా కూడాను ఓన్ ఆఫీస్ కొనుక్కొని మనమే అక్కడ వెళ్ళి ఆక్యుపై చేసుకుందామని అదొక రీజను. సో ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళు ఏదో కూతురు పెళ్ళో కొడుకు పెళ్ళో ఇంకోటి రేపు పొద్దున ఉన్న ఒక 4-5 కోట్లు ఉంది, ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది, రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ ఉంటుంది కదా అని ఇన్వెస్ట్ చేయడము. సో లాట్ ఆఫ్ అన్నీ కూడా ఇక్కడ ఎక్కువ అనమాట. అంటే అప్రిషియేషన్ వాల్యూ ఒకటి ఎక్కువ, దాంతోపాటు రెంటల్ వాల్యూ కూడా బాగానే వస్తుంది ఇక్కడ. సో దట్ ఈస్ ద మేజర్ రీజన్ బాగా ఎక్కువ అవడానికి కారణం అనమాట. ఓకే. సో ప్రెజెంట్ ఏంటంటే చాలామంది ప్రీ లాంచ్ అనేది బాగా ట్రెండ్ అయిపోయింది. ఈవెన్ కస్టమర్స్ కూడా ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇచ్చే డిఫరెంట్ గిఫ్ట్స్ కావచ్చు, ఈ కాన్సెప్ట్ అన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి. అసలు ఒక మంచి ప్రాపర్టీ కావాలి, కొనాలి అనుకుంటే అసలు మనం ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటి? ఫస్ట్ మనము ప్రజెంట్గా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే అది ఇన్వెస్ట్మెంట్ అయినా ఎండ్ యూజ్ అయినా నేను చెప్పినట్టు ప్రాపర్టీ అనేది ఒక ఎమోషన్ లాంటిది. ఓకే, ఫస్ట్ పాయింట్. లైక్ అటాచ్మెంట్ కూడా ఉంటుంది దాని మీద. సో మన ప్రజెంట్గా ఇండియా వైడ్ రెరా అని చెప్పేసి ఉందండి, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఉంది. ఆ రెరా కింద ఉన్న ప్రాపర్టీనా కాదా అనేది మాత్రం చూసుకొని ప్రాపర్టీ తీసుకొని క్రెడిబుల్ బిల్డరా కాదా అని చూస్ చేసుకొని ఫస్ట్ రెరా, సెకండ్ క్రెడిబుల్ బిల్డరా కాదా, బిల్డర్ యొక్క ప్రీవియస్ హిస్టరీ ఏంటి, ఆయన ఇప్పుడు దాకా ఎన్ని ప్రాజెక్ట్ డెలివరీ చేసి ఉన్నాడు, ఆన్ టైం డెలివరీ చేశాడా, ముందే చేశాడా, ఏంటి ఏ రకంగా అన్నది కూడా చూసుకొని కాస్త, ఎందుకంటే ముందు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఆన్ టైం కన్నా కూడా, బట్ అంత ఫండింగ్ ఉంటే కానీ వెరీ రేర్గా 1-2 ఉన్నారు హైదరాబాద్లో. ఒక 6 months బిఫోరే హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి ఇచ్చిన బిల్డర్ కూడా ఉన్నారు. లైక్ అరవిందో వాళ్ళు ఇచ్చారు కొన్ని ఒక ప్రాపర్టీని ఇక్కడ. సో అలా ఇచ్చిన బిల్డర్స్ కూడా ఉన్నారు కొంతమంది. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది రెరా, నెక్స్ట్ చూసుకోవాల్సింది బిల్డర్ యొక్క ప్రొఫైలు. ఈ రెండు చూసుకొని రెరా కింద ఉంటే మాత్రమే వెళ్ళాలి. ప్రీ లాంచ్ అనేది మాత్రం 90% ఒక భూతం లాంటిదే. ఓకే. ఎందుకు అని అంటే ప్రీ లాంచ్ అంటే ఏంటండి, లాంచింగ్ కన్నా ముందు చేసే ఒక అట్రాక్టివ్ ప్రైస్ మీకు తక్కువ వస్తుంది కొనుక్కోండి అనే ప్రైస్. ల్యాండ్ లీగాలిటీస్ తెలియవు, ల్యాండ్ ఇష్యూస్ తెలియదు, డెవలప్మెంటా కాదా తెలియదు. సో మధ్యలో ఏజెంట్స్ కొంతమంది, అంటే వి ఆల్సో లైకే ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ఉన్నారు, మేము కూడా ఆ కన్సల్టెన్సీ ప్రాపర్టీ కన్సల్టెన్సీలో ఉన్నాం. సో కానీ మనకంటూ కొన్ని పారామీటర్స్ పెట్టుకోవాలి, ఏం చేస్తున్నాం. ఇన్ కేస్ కట్టే ప్రీ లాంచ్ ఆఫర్ బిల్డర్ మంచోడా కాదా, అసలు స్కీమ్సే బేసిక్గా వీ డోంట్ సజెస్ట్. ప్రీ లాంచ్ స్కీమ్సే మేము సజెస్ట్ చెయ్యం. ఎందుకనంటే రేపు పొద్దున వాడు కట్టకపోతే హార్డ్ అండ్ మనీ స్టక్ అవుతే ఆ ప్రాపర్టీ కొనుక్కున్న పర్పస్ కూతురు పెళ్ళికో కొడుకు పెళ్ళికో కొడుకు చదువుకో కూతురు చదువుకో లింక్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్కి ఆ రోజుకి ఇది అమ్మితే డబ్బులు వస్తాయి అనుకోండి, ఇది స్టక్ అయిపోయింది అనుకోండి, ఎంత ఇబ్బంది పడతారు. సో ప్రీ లాంచ్లో 30 lakh 40 lakh కదా, రేపు పొద్దున మళ్ళీ దీన్ని అమ్మేసి తీసుకోవచ్చు, కట్టితే ఓకే, కట్టకపోతే పరిస్థితి. సో ప్రీ లాంచ్ అనేది 90% వెళ్ళకుండా ₹1 ఎక్కువైనా కూడా రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి కొనుక్కుంటే సేఫ్ బెట్. ఓకే, సేఫ్ బెట్. సో కాబట్టి ఖచ్చితంగా మనము రెరా గైడ్లైన్స్లో ఉన్న అప్రూవ్ అయిన ప్రాజెక్ట్ తీసుకోవడమే బెటర్, ₹1 ఎక్కువైనా అక్కడే కొనుక్కోవడం బెటర్. దాంట్లో రెరా వచ్చినా కూడా బట్ బిల్డర్ క్రెడిబిలిటీ కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంత ప్రీవియస్ ప్రాజెక్ట్స్ డెలివరీ చేసినవి ఏంటి ఏం కథ అని చెక్ చేసుకొని తీసుకుంటే ఉత్తమం. ఓకే. సో రెరా అనేది మ్యాండేటరీ. ఇంత దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ అనేది. ప్రీ లాంచ్ అయితే మాత్రం నెవర్ గో ఫర్ దట్. ఓకే. సో ఇప్పుడు రెరా గురించి మాట్లాడుకున్నాం, అలాగే MCH, GHMC, ఉడా, HMDA ఇలా డే బై డే మారుతూనే ఉన్నాయి. అసలు వీటన్నిటి వల్ల ప్రజలు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. వాళ్ళు అసలు ఏం కొనాలి, వాళ్ళకి అసలు ఏం కావాలి అన్నది కూడా అర్థం కావట్లేదు చాలామందికి. సో ఈ పేపర్ ఉందా, ఆ పేపర్ ఉందా, అదా ఇదా, చాలామంది క్వశ్చన్స్. అవునండి, లేమ్యాన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే MCH మీరు చెప్పిన దానిలో MCH ఈజ్ ఎ గుడ్ పాయింట్. MCH అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఒకప్పుడు, తర్వాత ఎవాల్వ్ అయ్యింది హైదరాబాద్ చాలా, తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయింది, GHMC అయింది, తర్వాత హుడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అయింది, హైదరాబాద్ అర్బన్ అథారిటీ అయింది అనమాట. దాని తర్వాత ఇప్పుడు HMDA మాట్లాడుకుంటున్నాం. HMDA పర్మిషన్ ఉందా లేదా, GHMC పర్మిషన్ ఉందా లేదా, ఈ 2 పర్మిషన్లు ఉంటేనే దానికి ప్రాపర్టీకి కొనుక్కోవడానికి ఫస్ట్ క్రైటీరియా.
సో ఇదంతా ఏంటంటే హైదరాబాద్ ఎవాల్వ్మెంట్ ఈ రకంగా డెవలప్ అయ్యి ఒకప్పుడు అబిడ్స్ కోటి నుంచి అమీర్పేట ఎర్రగడ్డ అంటే యాక్చువల్గా ఎర్రగడ్డలో ఇది ఈజ్ హాస్పిటల్ అనమాట. ఆ క్షయవ్యాధి సంబంధించి అంటే అప్పట్లో క్షయ అంటేనే చాలా భయం అనమాట. ఇది 50 years బ్యాక్ మనం చెప్పుకుని విన్నాం బేసికలీ. సో అంటే దాని మీనింగ్ ఏంటి, ఎర్రగడ్డ అనేది ఒకప్పుడు ఊరి బయట MCH ఉన్నప్పుడు ఉండిందేమో మైట్ బి. తర్వాత ఈరోజు ఎర్రగడ్డ ఎక్కడ ఉంది, లింగంపల్లి ఎక్కడ ఉంది, పటాంజర్ ఎక్కడ ఉంది. సో హైదరాబాద్ ఎలా వెళ్ళింది? సో MCH, GHMC, HMD, హుడా, HMDA, HMDA పర్మిషన్ ఉంటేనే ప్రాపర్టీ తీసుకోవడం బెటర్. దానికన్నా ముందు ఒక డాక్యుమెంట్ సెట్, ఒక మంచి లాయర్కి ఒక 5,000 10,000 పోతే పోయింది. ప్రాపర్టీ కొనే ముందు మంచి అతనికి సజెషన్ కోసం ఆ డాక్యుమెంట్ సెట్ తీసుకొని ఇచ్చి ఈ ప్రాపర్టీ యొక్క హిస్టరీ చూడండి బాబు బాగుందా లేదా అని ఒక 5,000 10,000 పెట్టుకుంటే బెటర్. అంతేగాని ప్రీ లాంచ్ లాంటి జోలికి వెళ్ళడం మాత్రం వేస్ట్. ఎందుకంటే మీరు ఒక్కసారి స్టక్ అయ్యారంటే దాని గురించి లైఫ్ లాంగ్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి 10-15 years బ్యాక్ లాంచ్ చేసిన ప్రాజెక్ట్ ఇప్పటికీ హ్యాండ్ ఓవర్ కావాలి హైదరాబాద్లో. కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బట్ వాళ్ళు స్టిల్ దే ఆర్ పేయింగ్ ఈఎంఐస్. ఎంత బర్డన్ ఉంటుంది? సో ప్రాపర్టీ అనేది ఎమోషన్తో కూడుకుంది కాబట్టి 100% కాస్త ఆచితూచి నిర్ణయం తీసుకొని ఒక 5-10,000 రూపాయలు అడ్వకేట్ కైండ్ ఆఫ్ అతన్ని ఇచ్చేసేసి దాన్ని చెక్ చేసుకొని చెక్ లిస్ట్ పెట్టుకొని ఇవన్నీ ఉంటేనే ప్రాపర్టీ కొనడం ఉత్తమం. ఓకే. సో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కావచ్చు, లేదంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు రీసెంట్గా కూడా చెప్పారు అవుట్స్కట్స్లో ప్లాట్స్ కొన్ని కొనొద్దు అని చెప్పేసి. అంటే నార్మల్గా ఏంటంటే మనకి సిటీలో ఇంతకుముందు మనకి ఏంటంటే అవి చెరువుకి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాపర్టీస్ అయితే వాళ్ళు కోలగొట్టడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినవి మేమేమి డిస్టర్బ్ చేయము, ఇక ముందు ఏమైనా స్టార్ట్అప్లో ఉండేవైతే మేము అని అన్నారు. అవుట్స్కట్స్లో కూడా అసలు ప్లాట్స్ కొనొద్దు అంటున్నారు, రీజన్ ఏంటి? అవుట్స్కట్స్లో కూడా ప్లాట్స్ కొనొద్దు అని అంటే ఎగ్జాంపుల్కి మనము వెస్ట్ పార్ట్ చూసుకొని దాటి ముందుకెళ్తే శంషాబాద్కి కానీ అప్పాయి జంక్షన్ తర్వాత కానీ అక్కడ నుంచి శంషాబాద్ దాటిన తర్వాత దాని పెద్ద గోల్కొండ ఎగ్జిట్ వరకు కూడాను ల్యాండ్స్లో చాలా ఉన్నాయండి. రెసిడెన్షియల్, కమర్షియల్, 111 జీవో ల్యాండ్, బయో కన్జర్వేషన్ జోన్స్ ఉన్నాయి, చాలా కన్జర్వేషన్ జోన్స్ ఉన్నాయి. సో 111 జీవోలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయకూడదు, అంటే పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టకూడదు. అక్కడ కొంతమంది ఫామ్ ప్లాట్లు వేసి అమ్మేస్తారు. ఓకే. సో రేపొద్దున అల్టిమేట్ కన్జ్యూమర్ కదా ఇబ్బంది పడేది. సో అవి తెలియకుండా కొనుక్కుంటారు, ఏదో ఫ్లాట్ అని చెప్పేసి సమ్వార్ ఇక్కడిక్కడ చెప్పేసి ఎవరో చెప్తారు, ఏదో మిడిల్ మెన్ ఎవరో ఇంకో రకంగా చేసేస్తారు, కొనేస్తారు. కానీ కొన్న తర్వాత రేపు పొద్దున అక్కడ వచ్చి కూలగొడితే ఎంత ఇబ్బంది పడతారు? ఒకసారి కొట్టిన తర్వాత పడగొడితే ఎంత ఇబ్బంది పడతారు? కోట్లు ఉన్న వాళ్ళకి డజంట్ మ్యాటర్. వాళ్ళు పెద్ద సరే కానిలే, వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలిసి కట్టుకుంటారు, సరే కానిలే అన్న ఓకే మైండ్. బట్ 200-300 square yards అసలు యాక్చువల్ కొనకూడదు. కొనని జోన్లో వెళ్ళి కొనుక్కుంటే ఇబ్బంది పడతారు కదా. సో అందుకని ఈయన ముందే హెచ్చరిస్తున్నాడు, బాబు నాయన చూసుకొని చేసుకోండి, ఇట్లా ఫామ్ ప్లాట్లు కానీ ఇంకో ప్లాట్లు కానీ ప్లాటింగ్ వెంచర్లు కానీ కొనండి, కానీ ఏ క్రైటీరియా ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఏ రకంగా అమ్మడానికి బయట పెట్టున్నారు, ఏ పర్మిషన్స్తో బయట పెట్టున్నారు చూసుకొని ఆ ఎల్పీ నెంబర్ వచ్చిందా లేదా, ప్లాటింగ్ వెంచర్కి ఎల్పీ నెంబర్ వచ్చిందా లేదా, లేఅవుట్ పర్మిషన్ కాపీ ఉంటుంది కదా అది వచ్చిందా లేదా, ఏంటి ఎగ్జాక్ట్లీ అన్నది చూసుకొని కొనుక్కుంటే బెటర్. అంతేకాని దానిలో కూడా ప్రీలాంచ్లు ఉన్నాయి, ప్లాటింగ్లో కూడా ప్రీలాంచ్లు ఉన్నాయి, లాంచింగ్ బిఫోర్ చేసే ప్రాజెక్టులు. బట్ అల్టిమేట్లీ మనం ఒక క్రైటీరియా పెట్టుకోవాలా, ఒక చెక్ లిస్ట్ పెట్టుకోవాలా, ఈ రూల్స్ ఈ చెక్ లిస్ట్లో పారామీటర్లో ఉంది అంటేనే వెళ్ళి కొనుక్కోవాలి. ఇంకో విషయం ఏంటంటే ప్లాట్ కొనేటప్పుడు మాత్రం 3-4 times తిరుగుతారు బాగా, కొన్న తర్వాత దాని దగ్గరకు వెళ్ళరు మళ్ళీ, అది ఎలా ఉందో వాళ్ళకు తెలియదు వీళ్ళకు తెలియదు. 4-5 years తర్వాత కొన్ని కంపెనీస్ ఉన్నాయి వెంచర్లు వేశారు, 15 ఏళ్ల కింద వెంచర్లు వేశారు. ఈరోజు కొనుక్కున్న పరిస్థితి ఏంటంటే అక్కడ ఆ ప్లాట్ ఉందో లేదో వాళ్ళకే తెలియదు, చెట్లు మొలిచిపోయి ఉండొచ్చు మెయింటైన్ చేయకుండా, కపుల్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా. సో వాటి వల్ల అది ప్లాట్ ఎక్కడుందో కూడా నెంబరింగ్ రాయి ఉండకపోవచ్చు ప్రాపర్గా, ఐ మీన్ టు సే నెంబర్ ఆఫ్ ది ప్లాట్ అవ్వచ్చు. ఈ రకంగా డిమార్కెట్ చేసి ప్లాట్ నెంబర్ 1, 2, 3, 4, 5 అని మెయింటైన్ చేయకపోతే అంతే. సో కొనుక్కున్న పరిస్థితి ఏంది ఈరోజు, అది ఎక్కడో వాళ్ళకే తెలియదు. సో కాబట్టి ఇలాంటి చాలా ఉంటాయి కాబట్టి రంగనాథ్ గారు ముందే జాగ్రత్తగా హెచ్చరిస్తున్నారు, ఉంటే ఆ రకంగా మాత్రం కొన్ని వెంచర్లో కొనొద్దు అని చెప్తున్నారు. ఓకే. సో కొన్ని ప్రాపర్టీస్ ఏంటి అంటే మనకి 5 floors వరకే పర్మిషన్ ఇస్తారు స్టాండ్ అలోన్, కానీ ఇప్పుడు 6 floors వేసేస్తున్నారు. సో అటువంటి వాటికి ఏంటి సొల్యూషన్? 6 floors వేస్తే ఓసీ రాదండి. దెర్ ఈజ్ ఓసీ అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. ఓకే. వాళ్ళకు G+5 బిల్డింగ్ కట్టడానికి ఇచ్చిన పర్మిషన్ ఇస్తే G+5 మాత్రమే కట్టాలి. అడిషనల్ ఫ్లోర్ కట్టారు అని అంటే మళ్ళీ అది దట్ వాళ్ళు విజిట్ చేసినప్పుడు GHMC వాళ్ళు కానీ ఓసీ ఇవ్వరు.
డీవియేషన్ కొంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, 5% 10% ఆఫ్ ది డీవియేషన్ ఈజ్ యాక్సెప్టబుల్, బియాండ్ దట్ యాక్సెప్ట్ చేయరు కదా. సో కట్టారు అంటే కట్టడం ఈజీనే, G+5 6 7 కడతారు, కట్టడం మ్యాటర్ కాదు. సో కస్టమర్ ఇప్పుడు అది కొనుక్కున్నారంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవుతుందండి? అవ్వదండి, ఓకే, రిజిస్ట్రేషన్ అవ్వదు. ఓసీ అంటే అదే అంటున్నాను, ఓసీ ఉంటే ఉన్నటువంటి ప్రాపర్టీస్ అదే ఎలా అయితే అన్నామో ఇందాక, ఓసీ ఉన్న ప్రాపర్టీస్ అయితే ఇంకా మంచిది. ఓసీ సర్టిఫికేట్ వచ్చిన లేదు, కొంతమంది ఏమంటారు అంటే బీఆర్ఎస్కి అప్లై చేశామంటారు, బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్కి అప్లై చేశామండి వస్తుంది అంటారు. ఓకే, కొన్ని గవర్నమెంట్స్ ఇప్పుడు రీసెంట్గా ఎల్ఆర్ఎస్ కూడా ఇచ్చారు, లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ గవర్నమెంట్లో మొన్న అన్ని పాతవి కొత్తవి అన్నీ కూడా చేస్తున్నాము, రెగ్యులేట్ చేస్తున్నామని చెప్పేసి. అలా చేసుకున్నప్పుడు వీళ్ళు పర్మిషన్ తీసుకుని చేసుకుంటారు కొంతమంది. బట్ బిల్డింగ్ కట్టడం మాత్రం G+5 అంటే G+5 కడితేనే ఆక్యుపెంట్ సర్టిఫికేట్ ఇచ్చేది కూడాను. సో కాబట్టి అది చూసుకొని తీసుకోవాలి. ఓకే, సో అలాగే రియల్ ఎస్టేట్ మీద డిజిటల్ మీడియా ప్రభావం ఎలా ఉంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? అంటే ప్రపంచం మొత్తం స్మార్ట్ ఫోన్లోనే తిరుగుతోంది. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓకే ఒకసారి ఓపెన్ చేసి పలానా దగ్గర లేకపోతే దీనికి ఎక్కువ వ్యూస్ వచ్చాయంటే ఓహో ఇది నిజమేనేమో, మేబీ అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చేమో అని చాలామంది అనుకుని ఆలోచిస్తూ ఉంటారు. అవునండి, ఈరోజు ఖచ్చితంగా డిజిటల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఉంది. ఎక్కువ మంది దానిలో టైం కేటాయిస్తున్నారు. ఫ్యామిలీ కన్నా కూడా చెప్పాలంటే ఈరోజు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, వాటిల్లోనే ఎక్కువ ఉన్నారు. దానిలో ఉండేదే నిజమేమో అన్న భ్రమ క్రియేట్ చేసుకుని తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. కానీ ఇందాక చెప్పినట్టు ఆ చెక్ లిస్ట్ లేనిదే, చెక్ లిస్ట్ ఈజ్ లైక్ మా థంబ్ రూల్. ఈ 1 2 3 4 5 క్రైటీరియా ఉండాల్సింది. వాడు డిజిటల్ మీడియా ఎన్నన్నా ఉండనివ్వండి, కానీ ప్రమోషనల్ టూల్ అది. డిజిటల్ మీడియా ఈజ్ లైక్ ఏ ప్రమోషనల్ టూల్. ఇప్పుడు మనం అంటాం ఫుడ్ వెంచర్స్ అవి ఇవి ఉన్నారు, ఫుడ్ బ్లాగర్స్ ఉంటారు, వెళ్తారు, ఏకదమ్ ఫుడ్ చాలా బాగుంది భయ, ఇక్కడ ఒక్కసారి మటన్ తిన్నామంటే మళ్ళీ తిన్నీకి వస్తామని చెప్పి మాట్లాడతారు బేసికలీ. కానీ నిజంగా అక్కడికి వెళ్తే బాగుంటుందా? బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, చెప్పలేం. కానీ తనకైతే ఫుడ్ బ్లాగర్ కొంత అమౌంట్ వెళ్తుంది, అది రీచ్ అవుతుంది. ఆ రీచ్ కోసం చూసుకునేదే డిజిటల్ ప్లాట్ఫామ్. కంపెనీస్ ఏవైనా కూడా రీచ్ కోసం వాడేదే చూసుకునేదే ప్లాట్ఫామ్. బట్ టేస్ట్ చేస్తే కానీ ఫుడ్ తెలియదు, చెక్ లిస్ట్లో ఉంటే కానీ ప్రాపర్టీ కొనకూడదు, సింపుల్. ఓకే తారక్ గారు, చాలా మంచి విషయాలు ఈరోజు మా రియల్ భూమి ఛానల్లో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.